ఈరోజు మనము క్రెబ్స్ వలయం గురించి చదువుకోబోతున్నాం. క్రెబ్స్ వలయము అన్నా, సిట్రిక్ యాసిడ్ సైకిల్ అన్నా, కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అన్నా ఒకటే. దీనికి 3 పేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. క్రెబ్స్ వలయము, సిట్రిక్ ఆమ్ల వలయము, కార్బాక్సిలిక్ ఆమ్ల వలయము, 3 పేర్లు ఉన్నాయి. ఈ క్రెబ్స్ వలయము అనేది ఇంకా తెలుగులో పేరు లేదు, క్రెబ్స్ వలయము అంతే. క్రెబ్స్ వలయము, రైట్. మనము ఇంతకుముందు క్లాస్లో గ్లైకాలసిస్ గురించి చదువుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో క్రెబ్స్ వలయము, మరి సాయంత్రం క్లాస్లో ఎలక్ట్రాన్ రవాణా చదువుకోబోతున్నాం. ఇవన్నీ కూడా కణశ్వాసక్రియలో 3 దశలు ఉంటాయని చెప్పినాం. కణశ్వాసక్రియలో 3 దశలు ఉంటాయి. ఆ 3 దశల్లో మొదటి దశ గ్లైకాలసిస్ అయిపోయింది. రెండవ దశ క్రెబ్స్ వలయము ఇప్పుడు చదువుకోబోతున్నాం. క్రెబ్స్ వలయాన్ని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ వలయము లేదా టీసీఏ సైకిల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది 3 కార్బన్ పరమాణువుల కలిగినటువంటి పదార్థంతో ఈ వలయం స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ వలయం అంటారు. అంతేకాకుండా దీన్ని మొదటిసారిగా ఈయన కనుక్కున్నాడు. ఈయన పేరు హ్యాన్స్ క్రెబ్స్. మీకు ఇంకా బాగా స్పష్టంగా కనిపిస్తే ఫోటో చూపిస్తాను. ఈయన పేరు హ్యాన్స్ క్రెబ్స్. ఈ యొక్క క్రెబ్స్ వలయాన్ని కనుగొన్న శాస్త్రవేత్త హ్యాన్స్ క్రెబ్స్. ఈయన పేరు మీదుగా దీనికి క్రెబ్స్ వలయము అనే పేరు వచ్చింది, రైట్. ఏంటి క్రెబ్స్ వలయము? ఏం జరుగుతుంది క్రెబ్స్ వలయంలో అంటే, మనము నిన్న క్లాస్లో గ్లైకాలసిస్ గురించి చదువుకున్నాం. గ్లైకాలసిస్ యొక్క ఉత్పన్న పదార్థం ఏంటి? అంత్య ఉత్పన్నం ఏం ఏర్పడుతుంది? ఏమా? పైరువేట్ అనేది గ్లైకాలసిస్లో అంత్య ఉత్పన్నంగా ఏర్పడుతుంది. ఈ పైరువేటు తర్వాత ఏం జరుగుతుందంటే క్రెబ్స్ వలయంలోనికి ప్రవేశించాల. ఈ పైరువేట్ ఎక్కడ ఏర్పడింది? జీవ పదార్థంలో ఏర్పడింది. జీవ పదార్థంలో ఏర్పడిన పైరువేటు నేరుగా అదే కణంలో ఉండే మైటోకాండ్రియాలోకి ప్రవేశించలేదు. పైరువేటు నేరుగా మైటోకాండ్రియాలోకి ప్రవేశించలేదు. మైటోకాండ్రియాలో మాత్రమే క్రెబ్స్ వలయం జరుగుతుంది. క్రెబ్స్ వలయము మైటోకాండ్రియా యొక్క మాత్రికలో, ఇక్కడ మైటోకాండ్రియా యొక్క జీవ పదార్థములో లేదా మైటోకాండ్రియా మాత్రికలో యొక్క క్రెబ్స్ వలయం అనేది జరుగుతుంది. అయితే జీవ పదార్థంలో ఏర్పడినటువంటి లాక్టేట్ లేదా పైరువేట్ అనేది మైటోకాండ్రియాలోకి పోలేదు. మైటోకాండ్రియా త్వచం గుండా మైటోకాండ్రియా లోపలికి పోలేదు. కనుక ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక లింక్ రియాక్షన్ జరుగుతుంది. మొదట గ్లైకాలసిస్ జరిగింది, తర్వాత లింక్ రియాక్షన్ జరిగింది, తర్వాత క్రెబ్స్ వలయము, తర్వాత ఎలక్ట్రాన్ రవాణా. ఈ విధంగా 3 దశలే: గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా. అయితే గ్లైకాలసిస్కు క్రెబ్స్ వలయానికి మధ్యలో లింక్ రియాక్షన్ అనేది ఒకటి ఉంది. లింక్ రియాక్షన్ ఏమిటి? లింక్ రియాక్షన్ అంటే ఏంటి? రైట్. ఇప్పుడు మనము ఈ యొక్క క్రెబ్స్ వలయము ప్రారంభం కావడానికి ముందు జరిగే లింక్ రియాక్షన్ గురించి ఇప్పుడు చూద్దాం. మనకు గ్లైకాలసిస్లో పైరువేట్ అనే పదార్థం ఏర్పడుతుందని చెప్పినాం. ఇది పైరువేటు మైటోకాండ్రియా త్వచం ద్వారా మైటోకాండ్రియా జీవ పదార్థంలోకి పోలేదు. కనుక పైరువేటు అసిటైల్ కోయేగా మార్పు చెందుతుంది. పైరువేటు అసిటైల్ కోయేగా మార్పు చెందుతుంది. అట్లా మార్పు చెందాలంటే అక్కడ ఒక ఎంజైమ్ అవసరం. దాని పేరే పైరువేట్ డిహైడ్రోజినేజ్. పైరువేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైము కోఎంజైమ్ ఏ మరియు పైరువేట్ను కలిపి అసిటైల్ కోయేగా మార్చేస్తుంది. పైరువేటు ప్లస్ కోఎంజైమ్ ఏ గివ్స్ రైస్ అసిటైల్ కోయే. ఇక్కడ పైరువేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైము ఉపయోగపడి పైరువేట్ను అసిటైల్ కోయేగా మార్చేస్తుంది. ఈ అసిటైల్ కోయే మాత్రమే ఇది మైటోకాండ్రియా యొక్క జీవ పదార్థంలోనికి ప్రవేశించి
క్రెబ్స్ చర్యలను పూర్తి చేయగలదు. ఈ ఏర్పడిన అసిటైల్ కోయే మైటోకాండ్రియా జీవ పదార్థంలో ఉండే ఆక్సాలో అసిటేట్ అనే పదార్థంతో కలిసి సిట్రేట్ని ఏర్పరుస్తుంది. సిట్రేట్ అంటే క్రెబ్స్ వలయంలో మొట్టమొదట ఏర్పడే పదార్థం పేరు సిట్రేట్. కాబట్టి క్రెబ్స్ వలయాన్ని సిట్రిక్ ఆమ్ల వలయము అని కూడా అంటారు. క్రెబ్స్ వలయాన్ని సిట్రిక్ ఆమ్ల వలయము అంటారు. ఎందుకంటారంటే క్రెబ్స్ వలయంలో మొదట ఏర్పడే పదార్థము సిట్రేట్. అంతేకాకుండా క్రెబ్స్ వలయాన్ని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అంటారు. ఎందుకంటారంటే ఇక్కడ ఏర్పడిన సిట్రేట్లో 3 కార్బన్ పరమాణువులు ఉంటాయి. ట్రై అంటే 3, ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ సమూహము ఉన్నటువంటి 3 కార్బాక్సిలిక్ సమూహాలు, 3 కార్బన్ పరమాణువులు ఉన్నటువంటి సిట్రేట్ అనే పదార్థంతో ఈ వలయం ప్రారంభమవుతుంది. కాబట్టి దీన్ని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారు. ఆ విధంగా క్రెబ్స్ వలయంలో మొట్టమొదట ఏర్పడే పదార్థము సిట్రేట్. సిట్రేట్ ఎట్లా ఏర్పడుతుంది? అసిటైల్ కోయే మరియు ఆక్సాలో అసిటేట్ అనే ఈ 2 పదార్థాలు యొక్క జల విశ్లేషణ చర్యకు లోను కావడం వల్ల, హైడ్రాలసిస్ జరగడం వల్ల సిట్రేట్ ఏర్పడుతుంది. సిట్రేట్ సింథేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఈ చర్య జరుగుతుంది. సిట్రేట్ సింథేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆక్సాలో అసిటేటు మరియు అసిటైల్ కోయే 2 కలిసి సిట్రేట్ అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన సిట్రేట్ అకోనిటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఐసోసిట్రేట్గా మార్పు జరుగుతుంది. మీరు ఈ డయాగ్రామ్ బాగా చూడండి. క్రెబ్స్ వలయంలో మొదట ఏర్పడిన పదార్థం పేరు సిట్రేట్, అది సిట్రేట్. క్రెబ్స్ వలయంలో మొదట ఏర్పడిన పదార్థము సిట్రేట్. ఈ సిట్రేటు అకోనిటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఐసోసిట్రేట్గా ఇది మార్పు చెందుతుంది. సిట్రేట్ నుంచి ఐసోసిట్రేట్ ఏర్పడుతుంది. ఇది రెండవ చర్య. అకోనిటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సిట్రేట్ అనే పదార్థము ఐసోసిట్రేట్గా మార్పు చెందుతుంది. ఈ ఐసోసిట్రేట్ అనే పదార్థము ఆల్ఫా కీటోగ్లిటరేట్గా మార్పు చెందుతుంది. ఐసోసిట్రేట్ అనే పదార్థము ఆల్ఫా కీటోగ్లిటరేట్గా మార్పు చెందుతుంది ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో. ఇక్కడ మరొక ఎంజైము ఉపయోగపడుతుంది. ఐసోసిట్రేటు ఆల్ఫా కీటోగ్లిటరేట్గా మారాలంటే ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఈ చర్య జరుగుతుంది. ఈ విధంగా ఆల్ఫా కీటోగ్లిటరేట్ ఏర్పడేటప్పుడు ఐసోసిట్రేట్ నుంచి ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు తొలగించబడుతుంది. అంతేకాకుండా ఒక ఎన్ఏడి అనేది NADH2గా క్షయకరణం చెందుతుంది. ఎన్ఏడి అనే పదార్థము ఐసోసిట్రేట్తో కలిసి ఆల్ఫా కీటోగ్లిటరేట్ ఏర్పడేటప్పుడు NADH2గా క్షయకరణం చెందుతుంది. ఆ విధంగా ఆల్ఫా కీటోగ్లిటరేట్ అనే పదార్థము మూడవ పదార్థం, క్రెబ్స్ వలయంలో ఏర్పడిన మూడవ పదార్థం. మొదటి పదార్థం ఏంటి? సిట్రేట్. రెండవ పదార్థము ఐసోసిట్రేట్. మూడోది ఆల్ఫా కీటోగ్లిటరేట్ అనేది ఏర్పడింది. ఈ ఆల్ఫా కీటోగ్లిటరేట్ అనే పదార్థము మళ్ళీ కొన్ని మార్పులు జరిగి ఏమేర్పడుతుంది? సక్సినేట్ డిహైడ్రోజనేజ్, సక్సినేట్ ఏర్పడుతుంది. ఆల్ఫా కీటోగ్లిటరేట్ మొదట సక్సినైల్ కోయేగా మార్పు చెంది తర్వాత సక్సినేట్గా మార్పు చెందుతుంది. సక్సినైల్ కోయేగా మార్పు చెంది తర్వాత సక్సినైల్ కోయేగా మార్పు చెంది తర్వాత సక్సినేట్గా మార్పు చెందుతుంది. సక్సినైల్ కోయే సింథటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సక్సినేట్ అనేది ఏర్పడుతుంది. ఆల్ఫా కీటోగ్లిటరేట్ నుంచి ఆల్ఫా కీటోగ్లిటరేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో అది సక్సినైల్ కోయేగా మారుతుంది. ఈ సక్సినైల్ కోయే అనే పదార్థము సక్సినైల్ కోయే సింథటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సక్సినేట్గా మార్పు చెందుతుంది. చూడండి, మొదటి పదార్థం సిట్రేట్, తర్వాత ఐసోసిట్రేట్, తర్వాత మూడోది ఆల్ఫా కీటోగ్లిటరేట్, నాలుగోది సక్సినైల్ కోయే, ఐదోది సక్సినేట్. ఆ విధంగా ఐదో పదార్థం సక్సినేట్గా మార్పు చెందేటప్పుడు ఒక GDP
ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్తో కలవడం వల్ల జీటీపీ అనే శక్తినిచ్చే పదార్థంగా ఏర్పడుతుంది. ఇక్కడ జీటీపీ అంటే గ్వానిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. ఇది కూడా ఏటీపీతో సమానమైనదే. సక్సినైల్ కోయే నుండి సక్సినేట్ ఏర్పడేటప్పుడు జీడిపి మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కలిసి జీటీపీగా మార్పు చెందుతుంది. ఇక్కడ సక్సినైల్ కోయే నుంచి సక్సినేట్ ఏర్పడేటప్పుడు సక్సినైల్ కోయే సింథటేజ్ అనే ఎంజైము ఉపయోగపడుతుంది. తర్వాత సక్సినేట్ ఫ్యూమరేట్గా మారుతుంది. సక్సినేట్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సక్సినేట్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సక్సినేట్ ఫ్యూమరేట్గా మారుతుంది. ఇక్కడ ఎఫ్ఏడి అనే పదార్థము ఎఫ్ఏడిహెచ్2గా క్షయకరణం చెందుతుంది. తర్వాత సక్సినేట్ నుంచి ఫ్యూమరేట్ ఏర్పడిన తర్వాత ఫ్యూమరేట్ నుంచి మళ్ళీ మ్యాలేట్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ ఫ్యూమరేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఫ్యూమరేట్ అనే పదార్థానికి ఒక నీటి అణువు కలవడం వల్ల అది మ్యాలేట్గా మారుతుంది. ఇక్కడ ఫ్యూమరేజ్ అనే ఎంజైము తోడ్పడుతుంది. మ్యాలేట్ అనే పదార్థము మళ్ళీ మ్యాలేట్ డీహైడ్రోజనేజ్గా మార్పు చెంది మ్యాలేట్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆక్సాలో అసిటేట్గా మార్పు చెందుతుంది. మ్యాలేటు ఆక్సాలో అసిటేట్గా మార్పు చెందుతుంది. ఈ ఆక్సాలో అసిటేట్ మళ్ళీ ఏం జరుగుతుంది? అసిటైల్ కోయేతో కలిసి మళ్ళీ సిట్రేట్ను ఏర్పరుస్తుంది. ఈ విధంగా క్రెబ్స్ వలయంలో ఒక వలయాకార చర్యలు జరుగుతాయి. మీరు స్క్రీన్ మీద చూడండి. క్రెబ్స్ వలయం ఈ విధంగా ఉంటుంది. క్రెబ్స్ వలయంలో మొదట ఫస్ట్ది సిట్రేట్. సిట్రేట్ నుంచి ఐసోసిట్రేట్ ఏర్పడుతుంది. ఐసోసిట్రేట్ నుంచి ఆల్ఫా కీటోగ్లూటరేట్ ఏర్పడుతుంది. ఆల్ఫా కీటోగ్లూటరేట్ నుంచి సక్సినైల్ కొయ్య ఏర్పడుతుంది. సక్సినైల్ కొయ్య నుంచి సక్సినేట్ ఏర్పడుతుంది. దాని నుంచి ఫ్యూమరేట్, దాని నుంచి మ్యాలేట్, దాని నుంచి ఆక్సాలో అసిటేట్. మళ్ళీ ఆక్సాలో అసిటేట్ ఏం చేస్తుంది? ఆక్సాలో అసిటేట్ మళ్ళీ కోఎంజైమ్ ఏతో కలిసి సిట్రేట్గా మారుతుంది. ఆక్సాలో అసిటేటు మళ్ళీ అసిటైల్ కోయేతో కలిసి ఆక్సాలో అసిటేట్ ప్లస్ అసిటైల్ కోయే గివ్స్ రైజ్ సిట్రేట్. సిట్రేట్ అనేది క్రెబ్స్ వలయంలో మొట్టమొదట ఏర్పడే పదార్థము. ఈ విధంగా ఒక గ్లూకోజ్ అణువు గ్లైకాలసిస్గా వచ్చినప్పుడు 2 పైరువేట్ అణువులు ఏర్పడుతున్నాయి. ఒక్కొక్క పైరువేట్ అణువు ఒక్కొక్క క్రెబ్స్ వలయాన్ని ఈ విధంగా తిప్పేటా చేస్తుంది. ఒక గ్లూకోజ్ అణువుకు 2 సార్లు ఈ క్రెబ్స్ వలయం అనేది తిరుగుతుంది. ఈ విధంగా క్రెబ్స్ వలయంలో చక్రీయ చర్యలు వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. ఈ చర్యలన్నీ మైటోకాండ్రియాలోనే జరుగుతాయి. ఈ క్రెబ్స్ వలయంలో జరగడంలో అవసరమయ్యే ఎంజైములన్నీ కూడా మైటోకాండ్రియాలో ఉంటాయి. ఏమేమి ఎంజైములు ఉంటాయి మైటోకాండ్రియాలో? ఏమేమి ఉంటాయంటే సిట్రేట్ సింథటేజ్, అకోనిటేజ్, ఐసోసిట్రేట్ డీహైడ్రోజనేజ్, ఆల్ఫా కీటోగ్లూటరేట్ డీహైడ్రోజనేజ్, సక్సినైల్ కోయే సింథటేజ్, సక్సినేట్ డీహైడ్రోజనేజ్, ఫ్యూమరేజ్, మ్యాలేట్ డీహైడ్రోజనేజ్, తర్వాత మళ్ళీ సిట్రేట్ సింథటేజ్. ఈ విధంగా ఈ ఎంజైములన్నీ కేవలం మైటోకాండ్రియా మాత్రికలో మాత్రమే ఉండడం వల్ల ఇవి మైటోకాండ్రియా మాత్రికలో మాత్రమే ఈ క్రెబ్స్ వలయం జరుగుతుంది. ఈ క్రెబ్స్ వలయం జరిగేటప్పుడు కొంత ఏటీపీ అనేది జీటీపీ రూపంలో తయారవుతుంది. ఏటీపీ అనేది జీటీపీ రూపంలో తయారవుతుంది. మీరు బాగా గమనిస్తే సక్సినైల్ కోయే నుంచి సక్సినేట్ తయారయ్యేటప్పుడు ఒక జీటీపీ ఏర్పడుతుంది. సక్సినైల్ కోయే నుంచి సక్సినేట్ ఏర్పడే క్రమంలో ఒక జీటీపీ అనేది తయారవుతుంది. ఒక జీటీపీ ఈక్వల్ టు ఒక ఏటీపీ. ఒక పైరువేట్ అణువుకు ఒక జీటీపీ తయారైతే 2 పైరువేట్ అణువులు గ్లూకోజ్ నుంచి ఏర్పడతాయి. కాబట్టి 2 జీటీపీలు క్రెబ్స్ వలయంలో ఒక గ్లూకోజ్ అణువు నుంచి తయారవుతాయి. అంతేకాకుండా ఇక్కడ అనేక చోట్ల ఎన్ఏడి మరియు ఎఫ్ఏడీలు ఏం చేస్తాయి? క్షయకరణం చెందుతాయి. ప్రోటాన్లను గ్రహించి ఎన్ఏడి ఒక ప్రోటాన్ను గ్రహించి ఎన్ఏడిహెచ్గా మారుతుంది. ఎఫ్ఏడి ఒక ప్రోటాన్ను గ్రహించి ఎఫ్ఏడిహెచ్గా మారుతుంది. ఈ విధంగా ఈ చర్యలు మొత్తం మీద 3 ఎన్ఏడీలు 3 ఎన్ఏడిహెచ్2లుగా మారుతాయి. ఒక ఎఫ్ఏడిహెచ్2గా మారుతుంది. ఈ విధంగా క్రెబ్స్ వలయంలో చక్రీయ చర్యలన్నీ జరుగుతాయి. ఇది క్రెబ్స్ వలయము.
రైట్. క్రెబ్స్ వలయము ఆ విధంగా పూర్తవుతుంది. క్రెబ్స్ వలయంలో తప్పనిసరిగా ఎంజైముల యొక్క ఉపయోగం ఎంతో ఉంది. అవి మైటోకాండ్రియాలో మాత్రమే ఆ ఎంజైములు ఉంటాయి. కాబట్టి మైటోకాండ్రియాలో మాత్రమే ఈ యొక్క క్రెబ్స్ వలయం అనేది జరుగుతుంది. అర్థమైందా? క్రెబ్స్ వలయము అర్థమైంది సార్. ఏమైనా డౌట్ ఉంటే క్రెబ్స్ వలయం గురించి మీరు అడగండి. సార్ క్రెబ్స్ వలయం మైటోకాండ్రియా త్వచంలో కదా సార్ జరిగేది? త్వచంలో కాదు, మైటోకాండ్రియా జీవ పదార్థంలో జరుగుతుంది. బయట త్వచం ఉంటుంది కదా సార్ ఇప్పుడు అయితే మైటోకాండ్రియాకి? మైటోకాండ్రియాకి బయట త్వచం ఉంటుంది, లోపల త్వచం ఉంటుంది. రెండు త్వచాలు ఉంటాయి మైటోకాండ్రియాకు. వెలుపలి త్వచము, లోపలి త్వచము. రెండు త్వచాల మధ్యలో కాదు, అక్కడ ఇప్పుడు రెండు త్వచాలకు లోపల మైటోకాండ్రియా మధ్య భాగంలో మ్యాట్రిక్స్ అనే జీవ పదార్థం ఉంటుంది. మ్యాట్రిక్స్ లేదా మాత్రిక అనే పదార్థం ఉంటుంది. అక్కడ మాత్రమే జరుగుతుంది క్రెబ్స్ వలయము. అయితే సార్ ఇప్పుడు పైరువేటు బయట నుంచి వస్తుంది కదా సార్? అయితే పైరువేటు కణం యొక్క జీవ పదార్థంలో నుంచి మైటోకాండ్రియా లోపలికి పైరువేటు ప్రవేశించలేదు. అప్పుడు త్వచం ఉంది కదా సార్, అప్పుడు త్వచం నుంచి అవతల పంపిణీక ఏ సహాయపడతాయి సార్? అయితే అక్కడ ఆ త్వచంలో నుంచి అవతలకి పోవాలంటే ఇక్కడ ఒక లింక్ రియాక్షన్ అనేది జరగాల. లింక్ రియాక్షన్ జరిగితేనే ఆ త్వచం దాటుకొని అవతలకి పోతాయి. అయితే లాక్టేట్ రూపంలో పోలేదు. పైరువేట్ రూపంలో మైటోకాండ్రియాలోకి ప్రవేశించలేదు. పైరువేటు అసిటైల్ కోయగా మార్పు చెందితేనే అది మైటోకాండ్రియాలోకి పోతుంది. పైరువేట్ అనే పదార్థము కోఎంజైమ్ ఏ సహాయంతో అసిటైల్ కోయేగా మార్పు చెందుతుంది. బాగా గుర్తుపెట్టుకో, పైరువేటు అనే పదార్థము కోఎంజైమ్ ఏ సహాయంతో కోఎంజైమ్ ఏ మరియు పైరువేటు కలిసి అసిటైల్ కోయేగా మార్పు చెందుతాయి. ఈ అసిటైల్ కోయే మాత్రమే మైటోకాండ్రియా యొక్క లోపలికి ప్రవేశించే శక్తి దీనికి మాత్రమే ఉంటుంది. అర్థమైందా? ఆ విధంగా కోఎంజైమ్ ఏ లోపలికి పోయిన తర్వాత, అసిటైల్ కోయే లోపలికి పోయిన తర్వాత అది ఆక్సాలో అసిటేట్తో కలుస్తుంది. ఆక్సాలో అసిటేట్ ప్లస్ అసిటైల్ కోయే కలిసి సిట్రేట్ అనే పదార్థాన్ని ఏర్పరుస్తాయి. అర్థమైందా? ఇంకా ఎవరైనా డౌట్స్? క్రెబ్స్ వలయము మీకు స్క్రీన్ మీద చూపించిన కదా, ఆ విధంగా చక్రీయ చర్యలు జరుగుతాయి. ఆ సైకిల్ నేర్చుకుంటే మీరు సులభంగా రాయగలరు. ఆ సైకిల్ ఏ పదార్థాలు ఉన్నాయి, ఏ ఎంజైములు ఉన్నాయి నేర్చుకుంటే సులభంగా మీరు క్రెబ్స్ వలయాన్ని రాయగలరు. రైట్. ఇంకా డౌట్లు ఎవరికైనా క్రెబ్స్ వలయం గురించి మీకు ఏం డౌట్లు ఉన్నా అడగచ్చు. క్రెబ్స్ వలయం జరిగిన తర్వాత డైకాలసిస్ నుండి 2 క్రెబ్స్ వలయం జరుగుతాయన్నారు కదా? క్రెబ్స్ వలయము డైకాలసిస్ నుండి 2 క్రెబ్స్ వలయం అంటే పైరువేట్ ఆమ్లం నుండి 2 క్రెబ్స్ వలయం జరుగుతాయన్నారు కదా? ఒక గ్లూకోజ్ నుంచి 2 పైరువేట్లు ఏర్పడతాయి. ఒక గ్లూకోజ్ నుంచి 2 పైరువేట్లు ఏర్పడతాయి. ఈ పైరువేట్లు ఒక్కొక్క పైరువేట్కు ఒక క్రెబ్స్ వలయం జరుగుతుంది. 2 పైరువేట్లకు కలిసి 2 సార్లు క్రెబ్స్ వలయం జరుగుతుంది. జరిగిన తర్వాత చర్య వెంటనే జరుగుతుందా సార్? వెంటనే జరుగుతాయి. ఇవి ఈ చర్యలన్నీ సెకండ్లలో పూర్తయితా పోతూ ఉంటాయి. అంటే వెంటనే జరగడానికి ఎంజైమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి మైటోకాండ్రియా మాత్రికలో. కాబట్టి చాలా స్పీడ్గా రియాక్షన్స్ జరుగుతాయి. ఆ స్పీడ్గా రియాక్షన్స్ జరిగితేనే మనకు శక్తి ఉత్పత్తి అవుతుంది, శక్తి అందుబాటులోకి వస్తుంది. అవి నిదానంగా జరిగినాయంటే మనం నీరసించిపోతాం, ఏ పని చేయలేం. స్పీడ్గా జరిగితేనే మనకు స్పీడ్గా శక్తి లభిస్తుంది.
అవన్నీ ఆక్సిజన్ సమక్షంలోనే మైట్రోకాండ్రియాలో జరుగుతాయి కదా సార్? ఇవన్నీ ఆక్సిజన్ సమక్షంలో జరిగేటివే మైటోకాండ్రియాలో జరుగుతాయి. మీరు ఈ డయాగ్రామ్ ఒక్కటి నేర్చుకుంటే మీకు క్రెబ్స్ వలయం చాలా ఈజీ అయిపోతుంది. ఈ డయాగ్రామ్ నేర్చుకుంటే క్రెబ్స్ వలయాన్ని సులభంగా మీరు ఎగ్జామ్లో రాయగలరు. ఈ చాలా డయాగ్రామ్లు ఉన్నాయి. ఏవైనా సరే క్రెబ్స్ వలయానికి సంబంధించి ఏ డయాగ్రామ్ నేర్చుకున్నా కూడా మీరు దాన్ని పూర్తిగా రాయగలరు. క్రెబ్స్ వలయంలో ఒక పదార్థం నుంచి మరొక పదార్థం ఈ విధంగా ఏర్పడుతూ పోతాయి. సిట్రేటు, ఐసోసిట్రేటు, ఆల్ఫా కీటోగ్లూటరేటు, సక్సినైల్ కోయే, సక్సినేటు, ఫ్యూమరేటు, మ్యాలేటు, మళ్ళీ ఆక్సాలోసిటేటు, ఈ విధంగా సక్రియంగా జరుగుతాయి. ఈ పదార్థాలను గుర్తుంచుకోవడంతో పాటు ఆ పదార్థాలను మార్చే ఎంజైములను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎంజైములను గుర్తుపెట్టుకోవడంతో పాటు అక్కడక్కడ ఎన్ఏడీలు, ఎఫ్ఏడీలు క్షయకరణం చెందుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సక్సినైల్ కొయ్య నుంచి సక్సినేట్ ఏర్పడేటప్పుడు ఒక జీడిపి నుంచి ఒక జీటీపీ ఏర్పడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2 కార్బాక్సిలేషన్ చర్యలు జరుగుతాయి. ఐసోసిట్రేట్ నుంచి ఆల్ఫా కీటోగ్లూటరేట్ ఏర్పడేటప్పుడు ఇక్కడ ఐసోసిట్రేట్లో ఉండే ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువు తొలగించబడుతుంది. ఈ చర్యను డీకార్బాక్సిలేషన్ చర్య అంటారు. దానివల్ల ఐసోసిట్రేట్ నుంచి ఆల్ఫా కీటోగ్లూటరేట్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఆల్ఫా కీటోగ్లూటరేట్ నుంచి సక్సినైల్ కోయ ఏర్పడేటప్పుడు ఆల్ఫా కీటోగ్లూటరేట్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అణువును ఒకటి తొలగించేస్తుంది. ఇది కూడా డీకార్బాక్సిలేషన్ చర్యే. దీనివల్ల ఆల్ఫా కీటోగ్లూటరేట్ నుంచి సక్సినైల్ కోయ ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ క్రెబ్స్ వలయం రాసేటప్పుడు ఒకటి అధస్థ పదార్థాలు లేదా అంత్య ఉత్పన్నాలు గుర్తుపెట్టుకోవడం ఒకటి, రెండోది ఎంజైములు గుర్తుపెట్టుకోవడం ఒకటి, తర్వాత ఎన్ఏడీలు, ఎఫ్ఏడీలు క్షయకరణాలు గుర్తుపెట్టుకోవడం ఒకటి, జీటీపీ ఎక్కడ తయారవుతుందో గుర్తుపెట్టుకోవడం ఒకటి, తర్వాత చివరగా 5వది డీకార్బాక్సిలేషన్ చర్యలు ఎక్కడ జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోవడం ఒకటి. ఈ 5 గుర్తుపెట్టుకుంటే యొక్క క్రెబ్స్ వలయం సులభంగా రాయొచ్చు. ఈ క్రెబ్స్ వలయం పూర్తయిన తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది, ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఆ ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు అది కీలకంగా శక్తి ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది. ఈ యొక్క క్రెబ్స్ వలయంలో చాలా తక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది, కానీ క్రెబ్స్ వలయం జరిగిన తర్వాత జరిగే ఎలక్ట్రాన్ రవాణాలో ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనే పద్ధతిలో ఎక్కువ ఏటీపీలు అక్కడ తయారవుతాయి ఎలక్ట్రాన్ రవాణాలో. అది ఈరోజు సాయంత్రం మనము 6 గంటల క్లాస్లో చూద్దాం. రైట్, ఇంకా ఎనీ డౌట్స్? మీకు ఏం డౌట్లు ఉన్నా కూడా అడగచ్చు. మీకు అన్నిటికీ నోట్స్ పంపిస్తాను. క్రెబ్స్ వలయం, గ్లైకాలసిస్, ఎలక్ట్రాన్ రవాణా అన్నిటికీ నోట్స్ పంపిస్తాను. సార్ ముందు లెసన్ లో కొంచెం ప్రోటీన్ల గురించి చెప్తారా? ఏమ్మా? ప్రోటీన్ల గురించి చెప్తారా? దీని గురించి ప్రోటీన్లు